అల్యూమినియం పాత్రలో వంట చేయటం, అల్యూమినియం బాటిల్లో మంచినీటి తాగటం అనేక ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉందనే విషయం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ప్రతిరోజు మన శరీరంలోకి 0.01% నుంచి 1% వరకు అల్యూమినియం కడుపులోకి వెళ్తుంది. ఇది జీర్ణకోశం నుండి మూత్రపిండాల ద్వారా మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. అయితే కణజాలాల్లో పేరుకునే అవకాశం ఉండటంతో అది ఎముకలు, మెదడు వంటి శరీర అవయవాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని, దీర్ఘకాలం కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి హాని చేస్తుందని వైద్యులు వెల్లడించారు. ముఖ్యంగా టొమాటో, చింతపండు, నిమ్మతో నిత్యం చేసే వంటకాల్లో అల్యూమినియం ఎక్కువగా కరుగుతుందంట. అల్యూమినియం కారణంగా రక్తహీనత సమస్యతో పాటు ఎముకలు మెత్తబడటం వంటి వచ్చే అవకాశం కూడా ఉంది. మెదడులో అల్యూమినియం మోతాదు పెరిగితే అల్జీమర్స్, అలాగే రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యానికి హాని చేసే అల్యూమినియం పాత్రలకు బదులుగా స్టీల్ వంట పాత్రలు ఉత్తమమైనవి, లేదా పురాతన కాలం నుండి వాడుతున్న మట్టి పాత్రలు రసాయనాలు లేకుండా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివే అయినా వాటి శుభ్రత కూడా ముఖ్యం. ముఖ్యంగా